ప్రభు సన్నిధి మోకరించి ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నటువంటి రోజుల్లో మనమున్నాం. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. అబ్రాము, లోతు వీళ్ళ వంశం 12వ అధ్యాయంలో ప్రారంభించబడుతుంది. ఆదికాండము 11వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి చదివి సహాయం చేయండి. అబ్రామును, నాహోరును, హారానును కనెను. ఆ దినాల్లో స్త్రీలు లెక్కలోనికి తీసుకోవాల, పురుషుల్ని మాత్రం లెక్కలోనికి తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో పురుషుల్ని లెక్కలోకి తీసుకోవట్లా, స్త్రీలనే లెక్కలోనికి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏది కావాలన్నా, లోను కావాలన్నా స్త్రీ పేరు మీదే, ఇల్లు ఇవ్వాలన్నా స్త్రీ పేరు మీదే. ఇక్కడ 3 బిడ్డలను గూర్చి రాశాడు. తెరహు సంతానం ఎవరెవరట వాళ్ళు? అబ్రాము, నాహోరు, హారాను. తెరహుకి 3 కొడుకులు, అబ్రాము, నాహోరు, హారాను, 3 కొడుకులు. అయితే ఈ నాహోరు, అబ్రాము బ్రతికే ఉన్నారు, కానీ హారాను ముందుగానే చచ్చిపోయాడు. పెళ్ళయింది, వాళ్ళకు ఒక పిల్లోడు పుట్టాడు, చనిపోయాడు. అబ్రహాముకి నాహోరు కంటే, హారాను కంటే ముందే పెళ్ళయింది, కానీ అబ్రహాముకి సంతానం లేరు. అందుకనే తమ్ముడికి కొడుకు పుట్టేసరికి ఆ ఇంట్లో వీళ్ళ 3 తర్వాత ఇక సంతానం లేరు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు సుమారు ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. 30 సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఇంట్లో బిడ్డ పుట్టేసరికి ఇంట్లో అందరికీ మహా పండగ అయిపోద్ది. మీ ఇంట్లో కూడా తొలిచూలు సంతానం పుట్టంగానే ఇంట్లో నిజంగా చాలా పండగ అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి గ్యాప్ వస్తుంది కదా, పిల్లలు లేరు, వీళ్ళే చిన్నపిల్లలు. వీళ్ళు పెద్దోళ్ళు అయి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడితే గ్యాప్ ఎక్కువ వస్తుంది కనుక పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ లోతు పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా సంతోషమైంది, సంబరమైంది. మొత్తం మీద వారసుడు పుట్టాడని అందరూ చాలా సంతోషించారు. అయితే ఈ అబ్రాము పెద్దోడు గనక ఈ అన్నదమ్ముల్లో ఈ బిడ్డను బాగా ఎత్తుకుని పెంచేవాడు. సరే, లోతుకి అబ్రాముకి బాగా ఈ రిలేషన్షిప్ ఎక్కువైంది. ఒక కుటుంబంలో బిడ్డ పుడితే అందరూ బాగానే చూస్తారు. ఉదాహరణకు మా ఇంట్లో మా చిన్ని మున్ని వాళ్ళ తర్వాత ఇక పిల్లలు లేరు. వీళ్ళకు ఒక 20 సంవత్సరాలు వచ్చేసినాయి, వాళ్ళ అన్నయ్యకి ఒక 23 సంవత్సరాలు వచ్చేసినాయి, 22 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళయిన తర్వాత మొట్టమొదటిగా మమ్ము పుట్టాడు, మగపిల్లాడు. అస్సలు మా ఇంట్లో మహా సంబరం అయిపోయింది. మా ఇంట్లోనే కాదు, మన సంఘంలో కూడా ఆ రోజు పెద్దలందరూ హాస్పిటల్ దగ్గరికి వచ్చి మమ్ముని చూసి చాలా మురిసిపోయి ఎంత బాగా చూశారంటే అంత బాగా చూశారు. మరి చిన్ని మున్ని అయితే వాళ్ళ పిల్లల్ని కూడా అంతగా చూడలా. నేను పెద్దోడిని గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. మమ్ముని చూసినంత ఇదిగా వీళ్ళ పిల్లలను కూడా చూడలా. అంత బాగా ఒకళ్ళు స్నానం చేయించేవాళ్ళు. 2వ పూట ఉదయం చేయించిన ఆమె చేపిస్తానంటే ఇంకొక ఆమె ఊరుకునేది కాదు. పొద్దున్నే నువ్వు, సాయంత్రం నేను, అంతే. స్నానం చేయించి సోపుతో పౌడర్ రాసి అంత బాగా చూసేవాళ్ళు. ఏ ఇంట్లోనైనా ఆ ప్రేమ ఉంటుంది. ఈ అబ్రాము కూడా లోతును అలాగే పెంచాడు. లోతు, అబ్రాము ఇలాంటి సహవాసంలో కొనసాగుతున్నప్పుడు ప్రియులారా, చాలా చక్కగా లోతు కూడా యవ్వన ప్రాయానికి వచ్చాడు. అబ్రాముకి పిల్లలు లేరు కాబట్టి ఇంకా అసలు తమ్ముడు కొడుకునే ప్రాణంతో సమానంగా పెంచుకున్నాడు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా చక్కగా పెరిగి ఎక్కడికి వెళ్ళినా ఒక్క మాట మీద, ఒక్క పలుకు మీద చక్కగా ఉంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. వీళ్ళిద్దరిని చూసి ఫ్రెండ్స్, స్నేహితులు లేదా అన్నదమ్ములు అనుకునేవాళ్ళు జనం. కానీ వరుసకైతే తండ్రి కొడుకులు. పెదనాన్నగారు అవుతాడు అబ్రాము లోతుకి.
వీళ్ళిద్దరు అంత బాగా తిరుగుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా చిన్న వయసు. లోతు అబ్రాము అలాగే ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిని చూసి స్నేహితులు అనుకునేవాళ్ళు, అన్నదమ్ములు అనుకునేవాళ్ళు, కొత్తోళ్ళు, తెలియని వాళ్ళు. మొత్తం మీద వీళ్ళిద్దరి సహవాసం ఇలా సాగుతుంది. కానీ లోతులో ఒక భయంకరమైన వేదన ఉంది. అదే అబ్రాములో ఒక వేదన ఉంది, లోతులో ఆ వేదన లేదు. ఏమిటి అబ్రాములో ఉన్న వేదన అంటే, ఇంటికి పెద్దోడు, జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వం ఎత్తందే, చాలా ఆస్తిపరుడు. అయితే ప్రియులారా, భార్య కూడా చాలా మంచిది, వాళ్ళకి పిల్లలు లేరనే బెంగ లోపల ఉంది. ఒక చిన్న బెంగ మనసులో ఉందనుకో, యవనస్తులు వింటున్నారా, బాగా వినాలి. చిన్న బెంగ లేక ఒక ఆశ మనసులో ఉందనుకో, మన చుట్టూ 99% మనల్ని ప్రోత్సాహపరిచేవి ఉన్నా ఈ బెంగ మనల్ని కురంగదీసేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి, కొంచెం డీప్గా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఓ చిన్న బలహీనత లేదా చిన్న ఆశ, చిన్న బెంగ మనలో ఉంటే 99% మనల్ని హెచ్చించే అనుభవాలు మన చుట్టూ ఉండినా ఈ ఒక్కటే మనల్ని కురంగ తీసేస్తుంది. ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని ఇదే మాట రాశాడు. బొక్కవాని తైలంలో, అంటే పర్ఫ్యూము మనం ఎంత తయారు చేసుకుని పెట్టినా అందులో ఒక చచ్చిన ఈగ పడితే ఆ తైలం అంతా కంపు కొట్టేస్తుందట. తీసి చదవండి ఒకసారి. మీరు ప్రసంగి పుస్తకం తీగానే కనపడుతుంది. 10వ అధ్యాయంలో మొదటి వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత ఆ చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల ఆ జ్ఞానము ఘనత తేలిపోద్దట. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఒక పక్కన పెడితే, నీవు అప్పటి వరకు సంపాదించిన జ్ఞానం, అప్పటి వరకు సంపాదించిన ఘనత, అప్పటి వరకు సంపాదించిన ఐశ్వర్యం, అప్పటి వరకు సంపాదించిన ఆత్మీయత, ఇవన్నీ కొంచెం బుద్ధిహీనమైన పని చేస్తే తేలిపోతాయట అవన్నీ. ఇది చాలా అబ్జర్వ్ చేయాలి. ఈ చివరి దినాల్లో మనిషి కూడా అలాగే ఫెయిల్ అయిపోతున్నాడు. కొంచెము బుద్ధిహీనత జీవితం అంతటిని పాడు చేస్తుంది. కనుక ఈ యొక్క అబ్రాములో చిన్న బలహీనత, నాకు సంతానం లేరు అనే బలహీనత కొంచెం మనుషులందరినీ దూరం చేసేస్తుంది. టోటల్గా దేవునికే దూరంగా ఉంటూ, దేవుడు లేడు, ఎవరు లేరు, నేను మంచిగా జీవిస్తున్నా, నా భార్య మంచిగా ఉంటుంది, నా కుటుంబం అంతా మంచిగానే ఉన్నాం, మేమేమీ తప్పు కాదు, మంచిగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నప్పుడు ఈ బలహీనత దేవునికి అతన్ని దూరం చేసేసింది. అయితే ప్రియులారితడు డిసప్పాయింట్ అయ్యి నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి అతనితో మాట్లాడి, నేను ఆశీర్వదిస్తాను, నేనిచ్చే ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో చూసిన తరువాతనే నన్ను దేవుడನ್ನು ఒప్పుకుంది కానీ అంటూ ఛాలెంజ్గా దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. నేనేమిటో దేవుడు లేడంటున్నావు, నువ్వు దేవుడు ఉంటే ఆశీర్వాదం ఎందుకు రాదంటున్నావు, నేనేమిటో నీకు చూపిస్తా, నువ్వు దీవించేవారిని నేను కూడా దీవిస్తా. చాలా వాగ్దానాలు చేసి దేవుడు మొత్తం మీద నా మార్గంలోనికి వచ్చాయన్నాడు. అబ్రాము దేవునితో ఛాలెంజ్ చేసి దేవుని మార్గంలోనికి వచ్చాడు. ఛాలెంజ్ అంటే ఎలా ఉంటుందంటే, నన్ను దేవుడు పిలిచాడు. మేము తాళ్ళమూడి గ్రామంలో మా సొంత ఊరిలో ఉండగానే నా భార్య బలహీనంగా ఉన్న టైంలో దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత నేను వెంటనే ఆయన పిలుపుకు లోబడలా. నన్ను పిలవటమే సేవ కొరకు పిలిచాడు. నువ్వు నా సేవ చేయాలి, నువ్వు రా అని పిలిచాడు. కొంతకాలం పరిచర్య చేద్దు కానీ, కొంతకాలం తర్వాత నిన్ను సేవకు అభిషేకిస్తే అప్పుడు సేవ చేద్దు కానీ అలా చెప్పలా. నువ్వు డైరెక్ట్గా నా సేవకు వచ్చే, నేను నిన్ను వాడుకుంటాను అన్నారు ప్రభు. నేను నమ్మలేదు ఆ మాట, వినల, అంగీకరించల. ప్రియులారా చూడండి, ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నేను ఊరికే వినేసి టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసి అవతలు పెట్టేసేవాడిని పక్కనే. ప్రియులారా వెంటనే ఆ పిలుపుకి సరెండర్ అవ్వలా.
అయితే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ ఆయన చెప్పినట్లే జరుగుతున్నాయి, అయినా నేను నమ్మట్లా. సరే, అక్కడి నుంచి మేము వెన్ననపూడి సెంటర్కి వచ్చేసాం, సైకిల్ షాప్ పెట్టుకున్నాం. అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నా భార్యకు పరిపూర్ణమైన స్వస్థత ప్రభువు ఇచ్చేశాడు. మేమిద్దరం అన్యోన్యంగా మోకరించి మా పిల్లలను కూడా మోకరింప చేసి ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నాం, ఎక్కువ ప్రార్థనలు. ఇంకా 3 రోజుల వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకునే వాళ్ళం కాదు. మా పిల్లల్ని సైతం చిన్నప్పటి నుంచే ఉపవాసాలతో మేము పెంచాం. మా పిల్లలు చెవులు ముక్కులు చూడండి, మేము కుట్టించలా, చెవులు ముక్కులు ఏం కుట్టించలా. చిన్నప్పటి నుంచి దేవునికి ప్రతిష్ఠత చేసి, వాళ్ళు ఎప్పుడైనా గోళ్ళకు రంగేసుకున్నట్టు కనపడితే నాకు చెప్పండి, కంప్లైంట్ చేయండి. ఇప్పుడు కూడా ప్రియులారా చూడండి, అది పెంచిన విధానాలు ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు బాగా పెరుగుతున్నారు కానీ బిడ్డలను సరిగా పెంచట్లా. కొంతమంది బిడ్డల్లో తీర్మానం ఉంటే తల్లిదండ్రులు వాళ్ళను ప్రోత్సాహపరచాలి. ఈ వయసులో ఇక్కడున్న వీళ్ళందరూ సేవ చేయాలి నా లెక్క ప్రకారం. ప్రియులారా, తీర్మానం ఉండాలి. సరే, ఆ తీర్మానంలోనే మేము పెరుగుతూ ఉండగా దేవుడు మాటి మోకరిస్తే ఎప్పుడు చేస్తున్నావు నా సేవకు అంటున్నాడు ఆయన. ఎప్పుడు చేస్తున్నావు నా సేవకి? మిమ్మల్ని కూడా దేవుడు అలా పిలవాలి. అసలు మోకరిస్తే చాలు, నా సేవకు వచ్చేస్తున్నావా అన్నీ విడిచిపెట్టేసి అని. ఇక ఆయనకి నాకు పోరాటం మొదలైంది. నువ్వు నా సేవకు రాకపోతే నీకు తింటాకు కూడా కష్టమైపోద్ది, జాగ్రత్త అన్నాడు. నిజమే, అలాగే ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసినా ₹1 పెట్టి కేజీ బియ్యం కొనుక్కునే స్థితి లేకుండా పోయింది మాకు. వెళ్ళి మోకరించి, ప్రభువా ఈవేళ అన్నం లేదు అని అడుగుతుంటే, నా మాట వింటావా, అన్నం పెడతా అనేవాడు. వినాలి జాగ్రత్తగా శోభారాణి. దేవునిలో పిలుపు ఎలా ఉంటుందో నేర్చుకోండి మీరు యవనస్తులే కాదు, పెద్దోళ్ళు కూడా సరైన అనుభవాలు లేక ప్రవర్తిస్తున్నారు. కొంచెం ఆలోచించాలి. ఈవేళ తినడానికి తిండి లేదంటే మోకరించేవాడిని. ఎవరి దగ్గర అప్పులకి వెళ్ళేవాడిని కాదు, అప్పులు చేసేవాడిని కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఫోన్లు చేసేవాడిని కాదు. అప్పుడు ఫోన్లే లేవు, సెల్ ఫోన్లే లేవు, ల్యాండ్ లైన్ ఉండే. దేవుని పాదాల దగ్గర పడేవాడిని. ఆయన నా మాట విని, నేను చెప్పిన పని చేస్తావా, నీకు అన్నం పెడతా అనేవాడు. పిల్లలు పండగ వస్తుంది నాన్న, బట్టలు కొనుక్కుందామా, బట్టలు కొని పెడతావా అని అడిగితే మోకరించి ప్రార్థన చేయాలి కదండి. మోకరించి, ప్రభువా పిల్లలకి బట్టలు కొని పెట్టాలి, నా పని చేస్తావా, నేను బట్టలు ఇస్తా అన్నాడు. ఇక మోకరిస్తే చాలు, నా పని చేస్తావా. సర్లే, ఈ మాట తీసుకెళ్ళి మా పాస్టర్ గారికి చెప్పారు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు సేవకు రమ్మని. నువ్వు సేవ చేయటం మాకు అభ్యంతరం లేదు, కానీ ఎలా చేస్తావు, వాక్యం చెప్పగలవా, ట్రైనింగ్ లేదు కదా. నేను చెప్పలేనండి. మరి ఎలా చేస్తావు సేవ? కొంచెం ఒక దర్శనం, ఒక విధానం ఉండాలి. దేవుడు నిన్ను ఎలా పిలిచాడు అని అడిగారు. స్వార్థికుడుగానా, పరిచారకుడుగానా, లేకపోతే సమర్పణ కలిగిన అపోస్తులుడుగానా, ఎవరుగా పిలిచారు అని అడిగేవాడు. నాకేం తెలియదండి అవి అనేవాడు. మరి ఏమీ తెలియకుండా ఎలా చేస్తావు దేవుని సేవ? మీ అందరికి కూడా నేను వేసే ప్రశ్న అదే. దానికి కరెక్ట్ జవాబు ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను మోకరించి దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడే స్వయంగా నన్ను పిలిచాడు అని చెప్పగలిగిన వాడే నిజమైన సేవకుడు. భలే కొట్టావమ్మ చప్పట్లు. ఖచ్చితంగా నీ హృదయంలో ఆత్మదేవుడు కార్యం చేస్తున్నాడు, నీ జీవితంలో కూడా కార్యాన్ని జరిగించును గాక. ఆమెను చెప్పండి చాలు. ఆమె ఎవరు కొట్టా? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, నా భార్యకు ప్రవచన వరం ఉంది. ఆమె మోకరించి అన్య భాషలు మాట్లాడి ప్రవచించేది. నా కుమారుడా అని పిలిచేది. ప్రభువా అనేవాడిని, పలానా వ్యక్తి పలానా సెంటర్లో నిలబడి నీ కోసం ఎదురు చూస్తున్నారు అనేది. మీరు మోకాళ్ళ మీదే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళేవాడిని. ఆ మాట నిజమా అబద్ధమా అని. సరిగ్గా తను ఎవరి గురించి చెప్పిందో ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఉండేవాడు. ఈమెకి ఎలా తెలుసు? ప్రవచన వరం అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. మేమిద్దరం మోకరిస్తే నా కుమారుడా అని ఆమె పలకాలి, నేను ప్రవచిస్తే నా కుమార్తె అని ఆమె నేను పలకాలి. భార్యాభర్తలు అలా పిలుచుకోవటం తప్పు కదా. ఈ లోకంలో, పరలోకంలో ఈ విభేదాలు ఉండవు. అందరూ ఒకే తండ్రి బిడ్డలు. అక్కడ భార్యలు ఉండరు, భర్తలు ఉండరు, అందరూ ఒకే తండ్రి బిడ్డలుగా సమానంగా ఉంటాం పరలోక రాజ్యంలో. ప్రియులారా,
ఇవన్నీ కొంచెం అది లోతుకి వెళ్ళే సమయం కాదు. మేము కుమారుడా కుమార్తె అని ఎందుకు అనుకుంటున్నాం వివరించే టైం ఇప్పుడు కాదు. కానీ మీరు ఆసక్తి చూపించి దేవుని వాక్యం వినే రోజుల్లో ఖచ్చితంగా దాని గురించి వివరణ మీకు ఇస్తా. చూడండి, ఆ తర్వాత దేవుడు ఇలా పిలుస్తుంటే, ఇలా మాట్లాడుతుంటే, ఈ నిదర్శనాలు అన్నీ చేస్తూ ఉంటే, సేవకుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు డిసప్పాయింట్ చేస్తూ ఉంటే, దేవుడేమో నన్ను విడిచిపెట్టట్లా. అప్పుడు దేవుని దగ్గర ఒక్కటే మాట అన్నా, నువ్వు నన్ను పిలిచేది నిజమేనా? నిజం. నేను ఎవరికి నచ్చనయ్యా బాబు. నన్ను చూసి ఎవరు ఇష్టపడరో, నేను అందంగా ఉండనో, నన్ను చూసి ఎవరు ఇష్టపడరు, నేను సేవ అనుకుంటా బైబిల్ పట్టుకుని వెళితే నాకు పాటలు రావు, సినిమా పాటలు వచ్చు, దేవుడి పాటలు రావు, వాక్యం బోధించడం రాదు, ఏమీ రాదు, నన్ను అసలే అసహించుకుంటారు ముందు, నేను ఎలా పనికొస్తా నీకు అంటే, అప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు, మనుషులు పై రూపాన్ని లెక్క పెడతారు, నేను హృదయాన్ని చూసి వాళ్ళకి పని చెప్తా. నీ హృదయం నాకు నచ్చింది, నా సేవ నువ్వు చేయగలవు, నా సేవకు రా, నేను చేపిస్తాను నీతో సేవ అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుడు నన్ను అలా పిలిచినప్పుడు నాకు ఇంకా కొంచెం కోపం వచ్చింది, దేవుని మీదే బాధ కూడా వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే, నా ఇల్లు బేరానికి పెట్టేసి, ఇల్లు అమ్మేసి, ఆ వచ్చిన డబ్బులన్నీ తీసుకుని చేత్తో పట్టుకుని నేను వెళ్ళి చర్చికి వెళ్ళి దైవజనులు యేసన్న గారి చేతిలో నా ఇల్లు అమ్మేసి డబ్బులు పెట్టా. మరి దేవుడు పిలిచాడు, నేను దేవుని సేవ చేస్తాననేవాడు ఇంత త్యాగం చేయాలి. మీరందరూ అలాగా ప్రియులారా తీసుకెళ్ళి ఇస్తే ఏంటిది అన్నాడు. నా ఇల్లు అమ్మేసి దేవునికి ఇచ్చేసానండి అన్నా. మరి నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు అన్నాడు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, మీతో చెప్పాను కదా చాలాసార్లు, ఆయనే ఇల్లు ఇస్తాను అన్నాడు అన్న. కష్టంగా ఉంది, మాకు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి కానీ మేమేమి అమ్మి తీసుకొని రాలా. అయితే మీరు చెప్పిన వాక్యమే నేనన్నా, మీకున్న కలిగిన స్థిరాస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పోయమని లేఖనంలో ఉంది, అపోస్తుల కార్యాల్లో ఉంది. ఆ మాట మీరు చెప్పారు, దానికి నేను సరెండర్ అయిపోయా. నా ఇల్లు అమ్మేసి ఇదిగో కానుకిచ్చా. నాకు సైకిల్ షాప్ ఉంది, అది అమ్మితే 2000 వచ్చినాయి. చిన్న చిన్న అప్పులుంటే కట్టేశా, వాళ్ళతో చెప్పేశా అప్పులు ఉండకూడదు కదా, అప్పులు కట్టేశా. ఫైనాన్స్లు ఈఎంఐలు ఏమి ఉండకూడదు, అవన్నీ కట్టేశా. ఫ్రెష్గా ఉన్నాను. ఇప్పుడు ఇల్లు అమ్మేశాను, ఒక వారంలో ఖాళీ చేస్తానని చెప్పాను. ఈ వారంలో నా భార్య పిల్లల్ని మా అత్తగారి ఇంటి దగ్గర పెడతా, లేకపోతే తీసుకొచ్చి మందిరంలో పెడతాను. మేము మందిరంలో ఉండేవాళ్ళం, భార్య పిల్లలు వెళ్ళి పడుకుని. మీలో ఒక్క పూట మందిరంలో పెట్టడానికి నాకు తోకలేదు, కానీ ఇక్కడ ఉండే ప్రాణం ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక్క పూట మందిరంలో ఆపటానికి. ప్రియులారా, మేము రోజులు నెలలు తరబడి మందిరాల్లో గడిపేసేవాళ్ళం. మందిరాలు, నాకు ఇల్లున్నప్పుడు కూడా మందిరంలో గడిపేసేవాళ్ళం. ఇక వెళ్ళి స్త్రీలందరూ ఒక దగ్గర పడుకునేవాళ్ళు, పురుషులు అందరం ఒక దగ్గర పడుకునేవాళ్ళం. మేము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు నొక్కుతూ పరిచర్య చేస్తూ, వాళ్ళు నిద్రపోయిన తర్వాత కూడా అక్కడే వాళ్ళ మీద చేతులు అలా వేసుకుని అలా పడుకుని ఉండేవాళ్ళం. ప్రియులారా, పడుకుని ఉండేవాళ్ళం, అంత పరిచర్య చేసాం. ఈవేళ ఈ సేవ మీరు ఊహించినంత ఈజీగా దేవుడు నా చేతిలో పెట్టలా. నేను తయారు చేసే సేవకులైతే అలాగే ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మనుషులందరూ మనల్ని తోలనాడినా తొట్టిల్లకుండా మనల్ని కాపాడి తన మహిమలో నిలవబెట్టగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ప్రియులారా, ఆయనకి ఇష్టమైనట్లు మనం ఉండాలి. నా ఇల్లు అమ్మేసి దేవుడికి ఇచ్చేసా. ప్రియులారా, ఉన్న సైకిల్ షాప్ అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ఇంకేమి లేవు. సైకిల్ సామాన్లు ఎక్కడున్నాయో, అద్దె సైకిళ్ళు ఉన్నాయో, అవి ఎక్కడున్నాయో తెలియదు. మొత్తం మీద అన్నిటిని విడిచిపెట్టేసి కట్టుబట్టలతో దేవుని సేవ కొరకు ఈ భీమవరంలో అడుగుపెట్టా. ఎందుకు ఈ సాక్ష్యాన్ని చెప్తున్నానంటే, అబ్రామును దేవుడు పదే పదే పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు అబ్రాము కూడా తన కలిగిందంతా విడిచిపెట్టేసి అవసరమైంది మాత్రం తీసుకుని దేవుని మాట విని మూట ముల్లి కట్టుకుని బయలుదేరాడు. బయలుదేరేసరికి మంచి భార్య, మంచి భార్య ఆమె వచ్చి, అయ్యగారు ఏంటి సామాను సర్దుతున్నారు? మా ఆవిడ కూడా నన్ను అప్పుడప్పుడు అలాగే అడుగుద్ది. ఏదైనా ఊరు వెళ్ళాలంటే 3 రోజుల ముందే సూట్ కేసు చదివేసి పక్కన పెట్టేస్తా. చదువుతూ ఉంటే ఏంటి అడవుడి, ఎన్ని రోజులు చదువుతారండి బాబు, ఒక ప్యాంటు ఒక చొక్కా అందులో వేసుకుని వెళ్ళేదానికని. నేను అబ్రాము కూడా అన్నీ సెట్ చేసి పెడుతుంటే వాళ్ళ ఆవిడ వచ్చి అడిగింది, ఏమండి
ఏంటి ప్రయాణం అవుతున్నట్టున్నారు, ఎక్కడికి, మనకి బంధువులు ఎవరన్నా ఉన్నారా దూరంగా అంటే ఆయన అంటున్నాడు, ఎవరు లేరమ్మా అన్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో తెలియదండి అన్నాడు. అదేంటండి అలా అంటారు, భార్య నాతోనైనా చెప్పొచ్చు కదా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. తెలీదు అన్నాడు. మరి ఏం చేస్తారు, ఏదైనా పని చేయటానికి వెళ్తున్నారా, నిలవ పనికి? అది తెలియదు అమ్మాయి. మరి పోనీ ఎక్కడికి వెళ్తారు సుమారుగా? అది తెలియదు. మరి ఎట్లా, మీరు చెప్పే జవాబు నాకు అంత కరెక్ట్గా లేదు, కరెక్ట్గా జవాబు చెప్పండి అన్నాడు. సరే రా కూర్చో చెప్తా. తొందర పెట్టదు సుమా, ఆమె తొందర పెట్టదు. స్త్రీ తొందర పెట్టకూడదు పురుషుణ్ణి. ప్రియులారా, మేనేజ్మెంట్ అంతా దేవుడు మీ చేతుల్లోకి ఇచ్చేశాడు. చేతులెత్తి స్త్రీలందరూ స్తోత్రం చెప్పండి. సునీతాలు తన ఇల్లు కొడుతుంది, యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంటే బైబిల్ లెక్క ప్రకారం మీ చేతుల్లోనే పెట్టాలి మేము. మీరు ఎలాగా అంటే ఆలోచన పూర్వకంగా పురుషుడు ఒక అడుగు ముందుకి స్పీడ్గా వేస్తుంటే వెంటనే సిస్టర్ గారు ఆపాలి. ఏమండి 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 తొందరపడకండి. నా భార్య నన్ను భలే ఆపుద్ది. ఎవరైనా గట్టి కేకలు వేస్తున్నారనుకో, నేను కూడా కేకలేయటానికి వెళ్ళిపోతా. వెంటనే చేయబెట్టుకుని, ఆగండి మీరు, బిడ్డలు మాట్లాడతారు, రామారావు గారు మాట్లాడతారు, శివ మాట్లాడతాడు, మీరు ఆగండి, పదండి లోనికి. అయ్యా మీరు అది చూడండి. ఇల్లాలు ఎప్పుడు అలాగే ఉండాలి. ఏంటి ఆడి కేకలు ఎత్తంటే నువ్వు ఆగుతావు, నువ్వు మగోడు అయితే కర్ర తీసుకుని వెళ్ళి ఆడి బుర్రకాయ పగల కొడతావా, నన్ను పగల కొట్టమంటావా అందనుకో. మేనేజింగ్ డైరెక్టర్ వీడు ఖచ్చితంగా పగల కొట్టేస్తాడు. ప్రియులారా, మనకిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శారమ్మ లాంటి పిల్లండి, ఆమె చక్కగా ఎదురుగా కూర్చోబెట్టి దేవుని మాటలు ఎప్పుడు తాయితీగా శ్రద్ధగా ఓపికగా మాట్లాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, శారమ్మను ఎదురుగా కూర్చోబెట్టుకుని శారమ్మతో ఏం చెప్తున్నాడు, ఇదిగో శారాయి, ఫస్ట్లో ఈయన పేరు అబ్రాము, ఆమె పేరు శారాయి. శారాయి, నీకు సంగతి చెప్తాను విను. చూడండి, శారాయిని కూర్చోబెట్టుకుని, శారాయి, ఈ మధ్య నీతో చెప్పకుండా నేను ఒక పని చేశా. ఊరు బయటికి వెళ్ళి కూర్చుని మనోవేదనతో బాధతో నేను కూర్చుని నాకు తెలియకుండానే టవల్ తీసి తల కింద వేసుకుని ఆ చేనుగట్టు మీద అలా పడుకున్నాను. ఈ కళ్ళల్లో నుంచి ఈ శారాయిని దగ్గర కూర్చోబెట్టుకుని ఆమెతో చెప్తున్నాడు, అమ్మాయి, ఈ మధ్య నేను ఊరు బయటికి వెళ్ళి అలాగా పై బట్ట తీసి తల కింద వేసుకుని అలా పడుకుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతున్నాయి. ఎందుకో ఒక బాధ, ఒక వేదన నన్ను చాలా కృంగదీసిన సమయంలో ఒక స్వరాన్ని నేను విన్నాను. ఆయన ఎవరో, నేనే దేవుణ్ణి అని నాతో మాట్లాడాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పురుషులారా, మీ భార్యలకి మీరు చెప్పవలసిన సాక్ష్యం అది. నేను దేవుని స్వరం విన్నాను. ప్రియులారా, అది దేవుని స్వరం గనక దేవుని మాట వినే స్థితిలో స్త్రీలు కూడా ఉండాలి. ప్రియులారా, అబ్రాహాం చెప్తున్నాడండి, ఏమి ఊర్లో సంగతులన్నీ కాదు, దేవుని సంగతులు. దేవుడు నాతో మాట్లాడాడు. ఏం చెప్పారండి అయ్యగారు? ఏం చెప్పటం ఏంటి, ఎంతకాలం ఈ బాధల్లో, ఈ బానిసత్వ బ్రతుకుల్లో నలిగిపోతూ ఉంటావు. నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వాదం చూసిన తర్వాతే నన్ను నమ్ముదు, కానీ నా మాట విని ఇంట్లోంచి బయటకు వచ్చేయమన్నాడు. నేను వెళ్ళాలా వద్దా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. ఫైనల్గా నా మనసులో ఫిక్స్ అయిపోయా. నేను దేవుని మాట విని ఆయన మాట చొప్పున ఇదిగో మీ అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆలోచించా, నిన్ను పెళ్లి చేసుకున్నా, నిన్ను వదిలిపెట్టి వెళితే నీకు అన్యాయం చేస్తానేమోనని ఆలోచించా. మా నాన్న నన్ను కన్నాడు, మా నాన్నని నేను వృద్ధాప్యంలో విడిచిపెడతానేమో అని అన్నీ ఆలోచిస్తూ ఈ పిలుపును వాయిదాలు వేసుకుంటా వచ్చేసా. ఇప్పుడు ఇక ఆలోచించే పరిస్థితి నాలో ఓపిక లేదు. ఇక ఒకటే తీర్మానం, అయితే సక్సెస్ అవ్వాలి, లేకపోతే ఫెయిల్ అవ్వాలి. దట్ మీన్స్ ఉంటే వెచ్చగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. మన జీవితంలో ఒక తీర్మానం కావాలి ప్రియులరా.
అబ్రాహాము శారాయికి నేర్పిస్తున్నాడు సందేశాన్ని. నా మనసులో ఒకటే ఫిక్స్ అయిపోయా, బ్రతికితే ఆశీర్వాదకరంగా బ్రతకాలి, లేకపోతే ఇక్కడితో నా జీవితం స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇది నా తీర్మానం. మిమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేయటం ఎందుకు? మీరందరూ బ్రతకండి. దేవుడు పిలిచింది నన్ను కదా, ఆ పిలుపుకి నేను సరెండర్ అయ్యి బయలుదేరి వెళుతున్నాను అని చెప్పినప్పుడు తన భార్య మొదటిగా వెంటనే ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి, మొన్నటి వరకు చెప్పిన విధానం వేరు, ఇప్పుడు మీరు దేవుని మాట సమక్షంలో మన ఇద్దరం వేరు వేరు కాదు, ఇద్దరం ఒకటే అని చెప్పారు కదా, దయచేసి మీరు కాదనకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు మీ దేవుడే, నా దేవుడు. మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. దేవుడు మీతో చెప్పినట్లు మీరు ఎలా చేస్తున్నారో మీరు నాతో చెప్పినట్టు అలా చేస్తాను అని తన భర్త చేతిని పట్టుకుని నేను కూడా వచ్చేస్తానని తీర్మానం చేసుకుందండి శారాయి. కొట్టండి గట్టిగా చప్పట్లు. అంటే దేవుని పిలుపుని మనం ఎలా అంగీకరించాలో ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఈజీగా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు పెద్ద కారులో తిరిగేస్తున్నాడని. ఈరోజు ఈజీగా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు సూట్లు వేసుకుని తిరిగేస్తున్నాడని. ఈజీగా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు వేలు టర్న్ ఓవర్ చేస్తున్నాడు, అన్ని ఖర్చులు పెడుతున్నాడు. దీని వెనక ఎంత త్యాగం ఉందో ఆలోచించాలి. పిలుపులోని త్యాగం ఎంత ఉందో ఆలోచించాలి ప్రియులరా. వీళ్ళిద్దరూ బయలుదేరేసరికి ఆమె కూడా ఇప్పుడు ఆమె సూట్ కేసు ఆమె చదువుకుంటుంది, ఈయన సూట్ కేసు ఈయన చదువుకుంటున్నాడు. ఈ లోపుగా వాళ్ళ నాన్న వచ్చాడు. తెరహు వచ్చి, పెద్దోడా అన్నాడు, డాడీ ఏంట్రా అడవుడి చేస్తున్నావు, చదివేసుకుంటున్నావు? ఇప్పుడు దాకా ఈమెతో చెప్పాను డాడీ, మళ్ళీ మీతో మొదటి నుంచి చెప్పాలి అన్నాడు. పోన్లే చెప్పరా వింటాను. అప్పుడు తండ్రి కొడుకులు కూర్చున్నారు దేవుని మాట్లాడే విషయంలో. చూడండి ప్రియులారా, దేవుని చేత పిలువబడిన వాడు శత్రువులు ఎవరు ఉండరు వాడికి. దేవుని చేత పిలువబడిన నిజమైన సేవకుడైతే శత్రువులంటూ ఎవరు ఉండరు. భార్యకి ఎలా చెప్పాడో తండ్రికి కూడా అలాగే చెప్పాడు. తండ్రికి చెప్పడం స్టార్ట్ చేశాక ఇంట్లో అందరూ వచ్చేసారు ప్రియులారా. చూడండి, లోతు కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు అబ్రాము జరిగిన చరిత్ర అంతా భార్యకు ఒక విధంగా చెప్తాడు. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఉండే బంధం వేరు, ఫ్యామిలీతో ఆ వ్యక్తులకు ఉండే బంధం వేరు. భార్యాభర్తలకు చెప్పినట్లుగా చెప్పుకున్నట్లుగా ఫ్యామిలీతో చెప్పనవసరం లేదు ప్రియులరా. భార్యాభర్తలు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని. కొంతమంది షేర్ చేసుకుని తేలికైపోతారులేండి. అందుకనే చెప్పానంటే, మా ఆవిడ గడ్డి పరక్ కంటే హీనంగా చూసేస్తాడు నన్ను అని దాచేసుకునే పురుషులు కూడా లేకపోలే. ప్రియులార, దేవుని బిడ్డలుగా మనం ఎలా ఎదుగుతున్నాం ఇంట్లో అందరికీ చెప్పేసరికి వెంటనే తండ్రి లేచి నిలబడి, అమ్మాయి కోళ్ళ అన్నాడు. మావయ్య నా బట్టలు కూడా ఒక 2 జతలు సదురమ్మా అన్నాడు. నువ్వు కూడా ఇట్లా వెళ్ళిపోతున్నావా? ఎటో ఎందుకు వెళ్తానమ్మా, దేవుడు ఎవరో పెద్ద అబ్బాయి తెలుసుకున్నాడు, ఆ దేవుని వైపు వెళ్తున్నాడు ఆయన, నేను కూడా దేవుని వైపు వచ్చేస్తాను. చప్పళ్ళు కొట్టరా ఈయనకి. మనం ఎటు వెళ్తున్నాం? సమాజాన్ని ఎటు నడిపిస్తున్నాం? నీ ఫ్యామిలీని ఎటు నడిపిస్తున్నాం? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రియులారా? తల్లిదండ్రులు మారి దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటే బిడ్డలు ఉండట్లా. తల్లిదండ్రులు మారి దేవుని మందిరంలో స్తోత్రాలు చెప్తున్నారు, బిడ్డలేమో బాయ్ ఫ్రెండ్స్తో పార్కుల్లోనూ బీచ్ల్లోనూ షికారులు కొట్టేస్తున్నారు. మరి దేవుని పిలుపు ప్రకారం నువ్వు జీవిస్తున్నావని ఎలా నమ్మేది? ప్రియులారా, దేవుని పిలుపుకి సరెండర్ అయి బ్రతుకుతున్నామని ఎలా చెప్పేది? చూడండి, వీళ్ళైతే ఫ్యామిలీ అంతా డిసైడ్ అయిపోయి వాళ్ళు బట్టలు సదిరేసుకుని మొత్తం మూటలు కట్టేసుకుని నడి బజార్లో నడుచుకుంటూ వెళుతున్నారట. ఊర్లో వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఒరే, ఏంటి వీళ్ళ పేరు మీదే ఊరు ఉంది, ఊర్లో మంచి పేరున్న వాళ్ళు వీళ్ళు, పైగా తెరాహుది ఏ ఊరండి మీరు చెప్పేయండి చెప్తారు. చెప్పండి, తెరాహుది ఏ ఊరు? పోనీ అబ్రహాముది ఏ ఊరు? అబ్రహాముది ఊరు అయినప్పుడు తెరాహుది ఊరు అవదా? ఇంకా నాడేం తెరాహు వాళ్ళ ఆవిడది ఏ ఊరు అని అడగల. అప్పుడు నాకు చెమటలు పట్టాయి, మీకు చెమటలు పట్టాయి. అసలే కరెంట్ లేదు, జనరేటర్ ఏమో
కోపం వచ్చినప్పుడు రేజ్ అవుతుంది, కోపం తగ్గినప్పుడు స్లో అవుతుంది. వచ్చేసిందా కరెంటు? రాలేదంటలే. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రియులారా, నడి రోడ్లో నడుచుకుంటూ వెళుతున్నారు వీళ్ళు. వెళుతూ ఉంటే ఊరోళ్ళు చూసి ఆలోచించి, ఇదేంట్రా తెరహు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి? తెరహు ఎక్కడికయ్యా వెళ్ళిపోతున్నావు? నవ్వుతున్నాడు. నవ్వుతూ బాయ్ అన్నాడు వాళ్ళతో. వీళ్ళందరూ నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఊరోళ్ళు అడుగుతున్నారు, మనసులో ఏమనుకోకండి, మనందరిది ఒకే ఫ్యామిలీ కదా. కీర్తి కూతురు, నీలిమ కూతురు, సునీత కూతురు, కొడుకు, వీళ్ళందరూ నా మనవాళ్ళు మనవరాళ్ళేగా. మరి నా మీద కోపం ఎందుకండి మీకు? వాళ్ళని ఏదో సముదాయం ఎత్తే పిల్లలు డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. మీ పిల్లలు చేస్తే అందరూ మనం ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం కనుక చిన్న చిన్న లోపాలు లోటుపాట్లు జరుగుతాయి. మంచి మనసుతో అర్థం చేసుకోండి, కానీ ఎవరి మీద నిందలేయకండి. మా ఫ్యామిలీ అంతే. చెప్పండి, నా ఫ్యామిలీ అనండి ఇలా చేయబెట్టుకుని. ఇప్పుడు అందరూ చెప్పండి, దిస్ ఈజ్ మై ఏంటది, నేను మిమ్మల్ని ఫ్యామిలీ అనమనలా, నా వెనకాల చెప్పమన్నా, నాతో పాటు చెప్పమన్నా, ఇక్కడ చేయబెట్టుకుని చెప్పాలి, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అంతే. ఇక దాన్ని మించి ఇంకొక ఆలోచన కూడా దాని గురించి చేయొద్దు. ఈ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళిపోతున్నారంట వీళ్ళు. ఎవరు? తెరహు ఫ్యామిలీ. ఆ ఊరోళ్ళు అడుగుతున్నారు, తెరహు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుడు మా పెద్ద అబ్బాయితో మాట్లాడాడు. దేవుడు ఏది చెప్తే చేయటానికి మా పెద్ద అబ్బాయి వెళ్తున్నాడు. మా పెద్ద అబ్బాయి ఏది చేస్తే అది చేయటానికి మేము కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతున్నామని డైరెక్ట్గా ప్రకటించాడండి తెరహు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. మనం కూడా డైరెక్ట్గా యేసు నామాన్ని ఒప్పుకుని ఆయన్ని ప్రకటించే వ్యక్తులంగా ఉండాలి. సరే, ఇక పెదనాన్నగారి పక్కనే లోతు ఉన్నాడు. వీళ్ళిద్దరూ చక్కగా మాటలు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారండి. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం, యేసుని చూసే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం, యేసుని చూసే క్షణం ఆసన్నం. ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. హ్యాపీగా కొనసాగిపోతున్నారండి. దేవునిలో కొనసాగే వాళ్ళు ఎప్పుడు జిడ్డు ముఖం వేసుకుని దరిద్రంగా వెళ్ళకూడదు. నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. హృదయంలో సంతోషంతో దేవుని పనులు చేయాలి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఈ రోజుల్లో పరిచారకులు, ఈ రోజున పరిచారకులను చూసి నా గదిలో నేను నవ్వుకుంటూ ఉన్నా. ఆ పనిలోకి మేము రాము, మా పని మాదే. వీళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ తీసుకుని కొనుక్కున్నారా? ఏమండి, దేవుని పని చేసేటప్పుడు కూడా ఈ పని సాపలు ఎత్తటం నీది, కింద తొడవటం నాది, స్టేజీ మాత్రం నాది, మందిరం అంతా నీది. పని చేసుకుంటున్నారా? మరి పాస్టర్ గారిది ఏంటి?
పాస్టర్ గారు కూర్చొని పాడుకోవాలి, పరలోకమేనా. ప్రియులారా, ఈ భేదాలు విభేదాలు ఏంటో నాకు అర్థం కావట్లా. దేవుని పని చేద్దాం అనుకున్నాం, ఏ పని అయినా చేయండి, ఏ పని అన్నా చేయండి, ఆనందంగా హృదయపూర్వకంగా చేయాలి. వీళ్ళు దేవుడు చెప్పాడు, దేవుని పని చేస్తున్నారు, ఆనందంగా వెళ్ళిపోతున్నారు. సరే, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలు ప్రయాణం చేశాడు అబ్రాం. చాలా సంవత్సరాలు అంటే రమారమి 100 సంవత్సరాలకు పైగానే దేవుని పని చేస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలకు పైగానే. ప్రియులారా, చూడండి, అబ్రాము కొనసాగి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళారు, అక్కడ స్టే అయ్యారు, చాలా చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రాహం చరిత్ర కాదు నేను మీతో చెప్పేది, అది ఒక పెద్ద బైబిల్ స్టడీ. మధ్యదారిలో ఒక హాల్ట్లో వాళ్ళ నాన్నగారికి బలహీనత చేసి, వయసులో పెద్దోడు కదండి, తెరాహు చచ్చిపోయాడు. తెరాహు చనిపోయాడు. అయితే ప్రియులారా, తెరాహు యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. కొంచెం బాధ అయింది. దేవుడు నాకు మేలు చేస్తానని చెప్పాడు, ఈ శోధన ఏంటా అని మనసులో అనుకున్నాడు. సరే, ఏదేమైనా దేవుడు చెప్పింది చేయటమే నా పని అనుకుని మళ్ళీ ఇక ముందుకు సాగుతున్నారు. ఈ లోతు అబ్రహాము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చెప్పాను కదా, వాళ్ళిద్దరిని అన్నదమ్ములు అనుకున్నారు, స్నేహితులు అనుకున్నారు. ఆ తర్వాత ఇక ఆశీర్వాదం ప్రారంభమయ్యి గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, దాసులు, దాసీలు, పనివారు సమృద్ధిగా దేవుడు విస్తరింపచేశాడు. చప్పట్లు కొట్టండి ప్రియులరా. ఆది కాండంలో మనం 13వ అధ్యాయాన్ని చూస్తే ఇక్కడ వీళ్ళ ఆశీర్వాదాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఒకసారి చదవండి మొదటి నుంచి. ఐగుప్తులో నుండి చూడండి చూడండి సంపాదించేశాడు. వీళ్ళిద్దరు కలిసి జీవిస్తూ మంచిగా సంపాదించాడు. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మనం ఫస్ట్ బేసిక్లోనే ఉంటుంది ఆశీర్వాదమైన శాపమైన. మనం దేవునిలో వేసుకునే మొదటి పునాదిలోనే ఉంటుంది ఆశీర్వాదమైన శాపమైన. మనం దేవునిలో ఎలాంటి పునాది వేసుకుంటున్నాం? చాలామంది బండ మీద పునాది వేసినట్లు వేయట్లేదండి. ఏదో ఒక రకంగా ఆల్టర్నేటివ్గా ఒక ఇల్లుంటే చాలు, బీచ్లో ఈ పూట స్నానం చేసి వచ్చి నీడన కూర్చోటానికి అనుకున్నట్టుగా చిన్న ఇసుక మీద ఇల్లు కట్టినట్టు కట్టేస్తున్నారు. పునాదిలోనే ఉంటుంది నీ ఆశీర్వాదానికి మూలం. అబ్రాము బహు ధనవంతుడైపోయాడట. మరి అబ్రాము ధనవంతుడై టీం లీడర్ కదండి ఆయన. వీళ్ళందరూ ధనవంతులు అయిపోయారు, లోతు కూడా ధనవంతుడు అయిపోయాడు. అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే అబ్రాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి సంపాదించారు ఇద్దరు. సంపాదించినప్పుడు ఇక నెమ్మదిగా అబ్రాముకి ఒక బ్యాచ్ ఉంది, లోతుకు ఒక బ్యాచ్ అప్పగించేశాడు. అబ్రామే, ఒరే పెద్దోడా, నువ్వు ఈ పార్ట్ చూసుకో, నేను ఈ పార్ట్ చూసుకుంటా. మరి పనోళ్ళు, నీ పనోళ్ళు నీ దగ్గర ఉంటారు, నా పనోళ్ళు నీ దగ్గర, డివైడ్ చేద్దాం అంటూ వాళ్ళని డివైడ్ చేశారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఆస్తి విస్తరించిపోయిందండి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆస్తి విస్తరించిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రతిదీ మనం కూడా ఆలోచించుకోవాలి. మన దగ్గర కూడా డబ్బు ఎక్కువైన తర్వాత సమస్యలు వచ్చేస్తాయి. కుటుంబం ఎక్కువైన తర్వాత సమస్యలు వస్తాయి. నలుగురిలో మంచి సంపాదించుకున్న తర్వాత సమస్యలు వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా అలాగే వచ్చినాయి. వచ్చినప్పుడు ఒక రోజున అబ్రాము దేవునితో మాట్లాడతాడు గనక దేవుని దగ్గర కూర్చున్నాడు. కూర్చుని, ప్రభువా, మరి మాకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతిదీ ప్రభుతో చెప్పాలండి. మీకు మొదనష్ట ఫ్రెండ్స్తో చెప్పుకోవటం అలవాటు అయింది, కానీ అన్నిటినీ పరిష్కారం చేసే దేవుడితో చెప్పుకోవటం అలవాటు అవట్లా.
అన్ని సమస్యల నుంచి పరిష్కారం చేసే దేవునితో మనం చెప్పుకోవాలి. దానినే ప్రార్థన అంటారు, దానినే మొర్ర అంటారు. అన్నిటితో చెప్పుకోలేం. ఒకవేళ పురుషునిలో బలహీనత ఉందనుకో, నా దగ్గర ఈ బలహీనత ఉందే, దయచేసి నన్ను ఏమనుకోవద్దని భార్యతో చెప్పాడు అనుకో, ఆమె చేత్తో పట్టుకునే గడ్డి పరకనే కొంచెం విలువగా చూస్తుంది, కానీ బలహీనత ఉన్న భర్తను అస్సలు చూడదండి. జాగ్రత్త, మీరు వినండి. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి కునుకుపాట్లు వచ్చేస్తున్నాయి అప్పుడే, ఎందుకంటే బోధ అలా ఉంది. మరి నేనేమి ఇలాగే చెప్తా, అదిరిచి బెదిరించి చెప్తే వచ్చే వారం ఖాళీ అయిపోతుంది మందిరం. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, ఆసక్తిగా వినండి. మన జీవితంలో గమనించాలి. మనకు బలమైన బలహీనతలైన ప్రభుతో చెప్పటం ప్రారంభించాలి. ముందు అబ్రాము ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా, లోతు నేను కలిసి ఉంటున్నాం, మా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గరే ఉన్నాం. అయితే ఈ మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, చిన్న చిన్న సమస్యలు ఎదురొస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఎలా పరిష్కారం చేయాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, వాళ్ళిద్దరికీ ఒక మంచి పేరు ఉంది. ఏమని అంటే, అబ్రహాం ఒక మంచి బిరుదు సంపాదించాడు. ఏమిటట అది? దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. మరి స్నేహితునితో సంప్రదించినట్లే అబ్రాహాము దేవునితో సంప్రదిస్తున్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏం చేయాలి ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహాముకు ఒక సలహా చెప్పాడు. ఏమిటంటే, మీ ఇద్దరు కలిసి ఉంటే సమస్యలు వస్తాయి, వేరైపోండి. లోతును ఒక దిక్కుకి వెళ్ళమను, నువ్వు ఒక దిక్కుకి వెళ్ళు, మీ ఇద్దరు వేరైపోండి అన్నాడు. వీళ్ళని కలిసి ఉండమన్నాడా దేవుడు, వేరుగా ఉండమన్నాడా? వేరైపోమన్నాడు. చదువమ్మా బైబిల్లో. దేవుడు చెప్పినట్లే అబ్రాహాం చేస్తున్నాడు. 8వ వచనం, మనిద్దరం బంధువులం, మనిద్దరం స్నేహితులం, మనదంతా ఒక ఫ్యామిలీ, మనమంతా కలిసి ఉన్నాం, మనము బంధువులము గనుక నాకు నీకును, నా మనుషులకు నీ మనుషులకును అది రౌండ్ చేసుకోండి. ఏ మాట? దెబ్బలాడుకుందామనా? కలహం ఉండకూడదు. ఫ్యామిలీ, కుటుంబం, ఆత్మీయత ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కలహం ఉండకూడదు. కలహాలు ఉండకూడదు. కుటుంబంలోను, సంఘాల్లోనూ, ఆత్మీయ జీవితంలోనూ కలహం ఉండకూడదు. మీరు దాన్ని రౌండ్ చేసుకోవాలి అంతే. కలహం ఉండకూడదు. ఎవరు చెప్పారు పెదనాన్న నీకు? దేవుడు చెప్పాడురా. మనం హ్యాపీగా ఉండాలి, అక్కర్లేదా? హ్యాపీగా ఉండాలి. అంటే మనం దూరంగా ఉండాలి. కొంతమందికి చెప్తున్నాను, అమ్మ మీ ఇద్దరు అలాగా నత్తల్లాగా అతుక్కుపోతుంటే నాకేం అభ్యంతరం లేదమ్మా, అతుక్కుపోండి. కానీ సంఘానికి కొంచెం అభ్యంతరం వస్తుందమ్మా, కొద్దిగా దూరంగా ఉండండి అన్నాను అనుకో. ఈ గుడి కాకపోతే గుళ్ళేవా? ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు లేడా? మనకు వాక్యం తెలియదు అనుకుంటున్నావా? డ్యాన్సులు వేస్తాం, గంతులు వేస్తాం, ఎగిరేస్తాం, అంతే. స్మాష్ అయిపోద్ది సంఘమైన కుటుంబం అయినా. ప్రియులారగా అందుకనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వేరు పెడతారు. తల్లిదండ్రులు కూడా వేరు పెడతారు. వాళ్ళకి కంచాలన్నీ కొని, పెద్దవాళ్ళకి తెలుస్తాయి ఈ సంగతులు. ఏరు పెట్టాలనుకోండి, తల్లిదండ్రులు వంట సామాన్లు, పడుకునే సామాన్లు అన్నీ కొని ఇస్తారు. దానికి మన తెలుగులో ఒక పేరు పెట్టారు. ఏమని అంటే సారీ అని. పెళ్ళైనప్పుడు సారీ తీసుకెళ్తుంది, పిల్లలు పుట్టినప్పుడు సారీ తీసుకెళ్తుంది, తల్లి సారీ, బిడ్డ సారీ, ఇంకా తర్వాత ఏ సారీలో నాకు తెలియదు. కానీ నేనైతే మీ అందరికీ సారీ. కరెంట్ లేనందువలన మా వాడు ఫ్యాన్లు కూడా ఆపేశాడు. కొన్ని ఫ్యాన్లు తిరగొచ్చేమోరా, వేయండి కొంచెం, వోల్టేజ్ చాలట్లేదంటండి. మరి మంచోళ్ళు మీరు, పెద్దోడు చెప్పినట్టు చేయండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చూడరా, అసలు చేతులు ఎత్తల, వాళ్ళు నీ మాట కూడా వినరంట. సరే, మంచోళ్ళు. ప్రియులారా, కలహం ఉండకూడదు. అబ్రాహాము ఎవరితో ఎక్కువ మాట్లాడతాడంటే దేవునితో. అబ్రహాము ఎవరి సలహా తీసుకుంటాడంటే దేవుని సలహా. అబ్రాహాము ఎవరికి ప్రార్థన చేస్తాడంటే దేవునికి. ఐగుప్తు రాజు దగ్గర కూర్చుని సెటిల్మెంట్ చేయలా. కల్దీల రాజు, ఫిలిష్తీయుల నాయకుడి దగ్గర కూర్చుని సెటిల్మెంట్ చేయలా.
ప్రియులారా, పట్టణంలో పెద్దవాడు ఇతనితో నేను సెటిల్మెంట్ వ్యవహారంలో కూర్చుంటానని సెటిల్మెంట్ చేయలా. అబ్రహాము స్నేహితులు లోకస్తులు కాదు, సాక్షాత్తు దేవుడే అబ్రహాముకి స్నేహితుడు. చప్పళ్ళు కొట్టండి ప్రియులారా. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అద్భుతమైన సేవ చేశారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఆమె పేరు వీణా జెస్సీ ఏదో ఉంది. ఆమె ఒక మంచి పాట పాడింది. పెళ్లి చేసుకోవాలా తీర్మానం చేసుకుంది. నిన్నుగాక మరిదేనిని నన్ను ప్రేమించనీయకు. వాళ్ళ నాన్నగారు ఒక వచ్చును, వాళ్ళ అబ్బాయి ఒక వచ్చును, ఈ అమ్మాయి ఒక వచ్చును. ముగ్గురు 3 వచనాలు పాడారు ఒకే పాట. ఏ పాట మీరు చెప్పండి? లగేది నీ చిత్తమే. నేను కూడా మొన్న దీర్ఘాయుష్మంతునికి అదే ఆశపడ్డా. నేను మా పిల్లలతో చెప్పా, ఒరే అబ్బాయి నువ్వు ఒక చరణం పాడు, మనవడు ఒక చరణం పాడతాడు, నేను ఒక చరణం పాడతా, ముగ్గురు 3 చరణాలు పాడదామని ఆశపడ్డా. ఆ స్కేల్లో ఆ వర్డ్స్ అన్నీ నీ వయసుకు సరిపోతాయి, కానీ మా వయసుకి ఇంకా చాలవలే, నువ్వే పాడేసుకో అన్నాడు మా అబ్బాయి. ప్రియులారా, అప్పుడు దీర్ఘాయుష్మంతుడిగా నేనే పాడా. ప్రభు చిత్తమైతే మరొక ఛాన్స్ తీసుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు అవకాశం ఇస్తే. వాళ్ళు ముగ్గురు ఆ పాట పాడారండి. ఎంత బాగుంటుందో తెలుసా ఆ పాట? పాడండి మీరు కూడా, పాడండి పాడండి. అక్కాయిలు అక్కడ ని తలచినా ఆహా దిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఆత్మ పొందుకునే మా పాస్టర్ గారు ఒక పాట పాడితే చాలు ఇనేసి వెళ్ళిపోతా అనుకుంటారు పౌలు గారు కదండి. వారం అంతా ఎన్ని శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆదివారం వచ్చి మీరు 4 మాటలు చెప్పి ఓ పాట పాడితే చాలండి అంటారు. కొంతమందికి వాక్యాలు కావాలి, రెఫరెన్స్లు కావాలి, అందుకని ఆన్లైన్లో చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను వినండి. ఆయన అబ్రహాము లోతుతో ఏం చెప్తున్నాడండి? మన ఇద్దరి మధ్యలో కలహం ఉండకూడదు. సంఘ బిడ్డలమైన మనం కూడా ఆలోచించాలి. సంఘ బిడ్డలమైన మనం కూడా ఆలోచించాలి. మనలో కలహం ఉండకూడదు, కలహం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము చెప్తున్నాడు లోతు మనలో కలహం ఉండకూడదయ్యా. డాడీ మరి కలహం ఉండకూడదు, నీ మాటతో నేను ఎక్కిపేస్తున్నా, నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీ కోసం నేను ఏం చేయాలయ్యా? లేకపోతే ఈ సమస్యలో నుంచి మనం నెమ్మది కలిగి బ్రతకాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు చిన్నోడు గనక ఫస్ట్ ఛాన్స్ నీకు ఇస్తున్నా. నువ్వు ఈ కొండపైకి ఎక్కి చూసుకో, నీకే దిక్కు బాగుందో, ఏ దిక్కులోకి వెళ్దామనుకుంటావో ఆ దిక్కుకు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిన దిక్కులో నేను రాను, వేరొక దిక్కుగా నేను వెళ్తా. స్తోత్రం చెప్పండి. దేవుడు మన సంఘంలో నుంచి చాలామంది సేవకులను పైకి లేవనెత్తునుగాక. మంచిది. పాస్టర్ గారు కట్టిన సంఘాన్ని డిస్టర్బ్ చేయకూడదు, పాస్టర్ గారు సమకూర్చుకున్న విశ్వాసులను డిస్టర్బ్ చేయకూడదు, పాస్టర్ గారు అడుగు పెట్టిన చోట నువ్వు అడుగు పెట్టకూడదు. ప్రియులారా చూడండి, అబ్రహాము అంటున్నాడు, నువ్వు ఒక దిక్కును చూసుకో, నువ్వే దిక్కుకి వెళ్తావో డెడ్ అగైనెస్ట్గా నేను ఒక వేరొక దిక్కుకి వెళ్తా. అది నా కొడుకైనా, నా కొడుకులైనా, కూతురులైనా. దేవుని సేవ పిలుపు ఉంటే ప్రియులారా, పిలుపుకు తగిన జీవితంలో మనం పునాది వేయాలి. లోతు నీకు వేరు దిక్కుగా నేను వెళ్తా, విరోధంగా కాదు, వేరు దిక్కుగా వెళ్తా. నాకు వేరు దిక్కుగా నువ్వు వెళ్ళు. నీలోనూ ఈ ఛాలెంజ్ ఉండాలి, నాలో కూడా ఈ ఛాలెంజ్ ఉండాలి.
ప్రియులారా, పిలుపులో ప్రత్యేకత ఇది. పిలుపును స్థిరపరచుకోవాలి. ప్రియులారా, ఇప్పటి వరకు సుమారు ఒక 15 మందిని, మీ ఇద్దరు వేరుగా కూర్చుంటే బాగుంటుందమ్మా, ఒక 15 మందిని ప్రియులారా సేవకులుగా చేశా. ఇప్పుడు కొత్తగా నేను ఎవరిని చేయక్కర్లా, చాలామందిని చేశాను. వీళ్ళందరూ నేను చెప్పిన మాట వినకుండా ప్రియులారా తీర చూడబోతే మన విశ్వాసుల దగ్గరికి దుర్గాపురం వచ్చి కుంపట పెట్టడం, బొండాళ్ళంకి వెళ్ళి కుంపట పెట్టడం, ఉండి వెళ్ళి కుంపట పెట్టడం, తాడేరు వెళ్ళి కుంపట పెట్టడం, ప్రియులారా ఎక్కడెక్కడో తెలిసిన వాళ్ళంటే అక్కడ కుంపట పెట్టడం. సేవ చేస్తున్నామండి. ఎక్కడ భలే పెద్ద సేవ. ఎంతకీ ఎవరంటే నా విశ్వాసులే. నేను చెప్పింది వినపడుతుంది అక్కాయిలకి. మళ్ళీ అదే చేస్తున్నారు. అబ్రాహం అలా చేయలా. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ప్రియులారా గమనించండి, నువ్వే దిశకి వెళతావో నేను నీకు వేరే దిశకి వెళ్తా. సూటిగా నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా, నువ్వు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళతా, నువ్వు పడమరకు వెళితే నేను తూర్పుకి వెళతా, నువ్వు దక్షిణానికి వెళితే నేను ఉత్తరానికి వెళతా. ఏ దిక్కైనా నీకే ఇస్తున్న ఛాన్స్, నువ్వు సెట్ చేసుకో. కానీ నేను చెప్పేది ఒక్కటే, మన ఇద్దరి మధ్యలో కలహం ఉండకూడదు. దేవుని ప్రజలమైన మనలో, సంఘమై ఉన్న మనలో, ఫ్యామిలీ అయి ఉన్న మనలో కలహం ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, ఈర్ష్య, ద్వేషము, అసూయలు ఉండకూడదు. లోతుకు ఒక డౌట్ వచ్చింది. డాడీ అసలు మనకి కలహం ఎందుకు వస్తుంది అని అడిగాడు. ఇప్పుడు మీరు కూడా నన్ను అడగాలి. నన్ను నాన్నగారు అనేవాళ్ళు ఉన్నారు, మా లక్ష్మి కూడా వచ్చింది ఈవేళ. అలాగే నా కూతుళ్ళు ఉన్నారు, నా కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మా చెల్లెల్లాగా మీతో చెప్తున్నాను, సంఘంలో కలహాలు ఉండకూడదండి. సంఘంలో కలహాలు ఉండకూడదు. శ్రావణి, సంఘములో కలతలు ఉండకూడదు, సంఘములో కలహాలు ఉండకూడదు. లోతు అడుగుతున్నాడు, డాడీ మొదటిది అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇప్పుడు సందేహం 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మూర్ఖులు. పైగా వీళ్ళు తిన్ననోళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు? వక్రం అంటే వంకర. వీళ్ళందరూ వంకరోళ్ళు. ఏది లోకంలో ఉన్న మనుషులట? వంకరోళ్ళు. మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైనా మీరు దేవుని కుమారులగునట్లు. ఏంటంటే అవి? దేవుని కుమారులగునట్లు సణుగులును. అంటే కలహానికి మొదటి కారణం ఏంటంటే సణుగుడు. కలహానికి మొదటి కారణమే సణుగుడే. అంతే. 3 చెప్తానన్నా. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉంటాయి. ఏ అంశాన్ని తీసుకున్నా చాలా ఉంటాయి. మనం చెప్పగలిగేది కొంచెమే. ఎంతగా సణుగులు. 2వది తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నోట్ చేసుకోండి. 1వ వచనం స్టార్ట్ చేయమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా కలహాలు ఎందుకు వస్తున్నాయి? మొదటిది సణుగులు, 2వది స్వార్థ ప్రియులు. స్వార్థం. పక్కోడు మంచిగా పాట పాడితే వీళ్ళు ఊరుకోరు. అది బాగా పాడిందా, నేను బాగా పాడి. స్వార్థం. నేను, నాది, స్వార్థం. 3వది తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష. వెరీ గుడ్. ఇక 3 చెప్తానన్నా. 3 గుణాలు ఇవి. మొదటిది సణుగులు, 2వది స్వార్థం, 3వది ధనాపేక్ష.
ఇవి 3 కలహాన్ని క్రియేట్ చేస్తాయండి. ఆ కలహానికి కారణం ధనాపేక్ష, స్వార్థం, సణుగుడు. బైబిల్లో చాలామంది ఇలాంటి గుణాలతో ప్రియులరా కుటుంబాలని, సంఘాలని, జీవితాలని పతనం చేసుకున్నారండి. అబ్రాహాము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ దినాన మీలో సణుగుడు ఉండకూడదు, మీలో స్వార్థం ఉండకూడదు, మీలో ధనాపేక్ష ఉండకూడదు, డబ్బు మీద ఆశ, ధనాపేక్ష ఉండకూడదు. అంటే ఇవి చాలా వెరీ విఐపీలు ఉంటారు. అర్థం, ధనాపేక్ష, సణుగుడు. చూడండి, బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చాలా ఉంటాయి, కొన్ని అని చెప్తున్నా. ఈ 3 క్రియ చేస్తే అక్కడ కలహం వచ్చేద్ది, గొడవ వచ్చేద్ది. కనుక కలహానికి దూరంగా ఉండు. దేవుడు చెప్పిన మాట నీతో చెప్తున్నాను, కలహానికి దూరంగా ఉండు. ఎప్పుడు సనగబాకు దేవుడి మీద. వాళ్ళకే చేస్తున్నాడు దేవుడు, నాకు చేయట్లా. వాళ్ళే ఎక్కువ సంపాదించుకుంటున్నారు, సంపాదించిన వాళ్ళు సనుగుతున్నారు, సంపాదించలేని వాళ్ళు సనుగుతున్నారు. పిల్లలు పుట్టారండి, దేవుడు ఇచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవా, నాకు ఈ బహుమానం ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం అనుకోవాలి. అంతే తప్ప దేవుడు నాకే ఇచ్చాడేంటి, లేను వాళ్ళకి ఇవ్వచ్చుగా అనకూడదు. అది కూడా సనుగుడే. దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు తీసేసుకో, అంతవరకే. వాళ్ళకే ఇస్తున్నాడేంటి, నాకు ఇవ్వట్లేదేంటి అని అనకూడదు. అది కూడా సనుగుడే. ప్రియులారా, వాళ్ళకి డబ్బు దొరికింది, ఏదో పని మీద బిజినెస్లో క్లిక్ అయ్యారు, ఓకే, వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. దేవా, వాళ్ళకు నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం. అంతే. వాళ్ళకి ఇచ్చాడేంటి, నాకు ఇవ్వట్లేదేంటి. ఆయన ఆటో కొన్నాడేంటి, నేను కొనలేదేంటి. ఆయన కారు కొన్నాడేంటి, నేను కొనలేదేంటి. ఆయన కొత్త బండి కొన్నాడేంటి, నేను కొనలేదేంటి. ప్రియులారా, ఇంకా దేవునిలో ఎదిగే నీలో దైవత్వం ఎక్కడుంటుంది? ప్రియులారా, నా కుటుంబంలో, ఇది నా కుటుంబం, నా కుటుంబంలో ఇంజనీర్లను దేవుడు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగాక. మేనేజర్స్ని దేవుడిచ్చాడు, దేవునికి ఘనత కలుగునుగాక. ఇంటిని చక్కదిద్దుకునే ఇల్లాలను దేవుడిచ్చాడు, కాంక్రీట్ పని చేసుకునే వాళ్ళని దేవుడిచ్చాడు, బళ్ళు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు. దేవా, నువ్వు ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం అనే వాళ్ళే ఉండాలి తప్ప సణుగుడు అనేది ఉండకూడదు. ఆ సణుగుడే విభేదం తెచ్చిపెడుతుంది. సణుగుడు. రెండవది స్వార్థం. నాకే ఉండాలి, నేనే ఉండాలి పైన. స్వార్థం ఉండకూడదు. డబ్బాశ అస్సలు ఉండకూడదు. దేవుని బిడ్డలకి డబ్బాశ అస్సలు ఉండకూడదు. దాచుకునే వాళ్ళందరికీ ఆశ ఉండట్టే. ఏది దేవునికి ఇవ్వకుండా దాచుకుంటారు చూసారా? అంటే పంచేయమంటారా ఊరందరూ? నేను చెప్పట్లా, కానీ పంచిన వాళ్ళు ఉండరు. మీరు చూడండి ప్రియులారా, స్వార్థం. అబ్బే, కొండలోనే ఉండాలట, బిడ్డలు మాత్రం దుడ్డులాగా ఉండాలంట. స్వార్థం అండి, డబ్బు ఆశ. ప్రియులారా, కలహానికి దూరంగా ఉండరు నాయన. అబ్రాహాము చెప్పిన మాట మళ్ళీ చదువమ్మా, అది 8వ వచనం. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లను నీ పశువులు, అంటే మన ఇంట్లో ఉండే పని వాళ్ళకు కూడా, పని వాళ్ళకైనా మనకైనా ఫ్యామిలీలో కలహం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. విరోధులు ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదు, సమాధానమే ఉండాలి. కనుక ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఎందుకు వస్తున్నాయండి? స్వార్థం ఎక్కువైపోయిందిరా, డబ్బు ఆశ ఎక్కువైపోయింది, డబ్బు మీద ఆశ ఎక్కువైపోయింది. ప్రియులారా, ఆలోచించండి, సణుగుడు ఎక్కువైపోయింది. 3 కారణాలు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, సణుగుడు ఎక్కువైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. స్వార్థం ఎక్కువైనా, స్వార్థ ప్రియులు ఎక్కువైనా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. చప్పట్లు కొడదామా? ధనాపేక్ష ఎక్కువైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు ఆ ప్రార్థన వింటాడు.
నిశ్చయంగా కార్యం చేస్తాడు. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు అలాంటి అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాలి. వినిన సందేశాన్ని బట్టి మనలో కూడా ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి ఈర్ష్య, అసూయ లేకుండా, ధనాశ లేకుండా, అలాగే సణుగులు లేకుండా, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అంటూ ప్రభు వైపు చేతులెత్తుదాం. అందరూ లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసి చేతులు దేవుని వైపు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. స్వరం ఎత్తి స్తోత్రం. ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అందరూ చప్పళ్ళు కొడుతూ ఆత్మదేవుణ్ణి గణపరుస్తూ, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నాలో కార్యం చేయి, నా బ్రతుకులో కార్యం చేయి, నా కుటుంబంలో కార్యం చేయి, నా సంఘంలో కార్యం చేయి, నా జీవితంలో కార్యం చేయి. ఆరి బరలాం తురివిలి విరియంత దేవా 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 నీకు స్తోత్రం స్తోత్రం. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులరా, నీవు ఆత్మీయ స్థితిలో వర్ధిల్లి అభివృద్ధి పొందాలి అంటే, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆశీర్వాదకరంగా కొనసాగుతూ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, మనము బంధువులము గనుక, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన దేవుని కుటుంబము గనుక, ఆయన రక్తమే మనల్ని ఒక్కటిగా చేసింది. ఆయన రక్తమే ఆయన బిడ్డలుగా మనల్ని మార్చింది. మనలో కలహాలు ఉండకూడదమ్మా, మనలో కలహాలు ఉండకూడదు. ఈ లోకంలో ప్రజలు వంకర జనము, మనలో వంకరలు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మనలో కలహం ఉండకూడదు. కలహాన్ని తెచ్చేటి అసలు స్వార్థం. కలహాన్ని తెచ్చేదేమిటి? ధనాశ. కలహాన్ని తెచ్చేదేమిటి? సణుగులు సణుగులు సణుగులు. ఎప్పుడు ఏదో ఒక సణుగుడే. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రియ సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, ఓ నా కుటుంబమా, మనలో కలహం ఉండకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి ఎంత చక్కగా నీకు నేర్పిస్తున్నాడమ్మా. మనలో కలహాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మొదటిది సణుగులు సణుగులు సణుగులు. చెప్పింది ఒకటి, చెప్పుకునేది ఒకటి, చేసింది ఒకటి, చెప్పుకునేది వేరొకటి. ఒకరి మీద ఒకరికి సణుగులు సణుగులు సణుగులు. ఆ సణుగులు మనం సణుక్కోకూడదు. రెండవది స్వార్థం. నేనే పైన ఉండాలి, నా పేరే పైన ఉండాలి, నేనే అందరిలో పైవాడిగా ఉండాలి, అందరిలో పైవానిగా ఉండాలి. స్వార్థం. ఆఖరిగా ధనాశ. డబ్బు సంపాదించాలి. క్రీస్తును సంపాదించుకో. డబ్బును కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు, క్రీస్తును సంపాదించుకోవాలి. ఇవి చేయాలి అంటే ప్రార్థనా శక్తి నీలో ఉండాలి, ప్రార్థన బలం నీలో ఉండాలి, ప్రార్థన ధూపం నీలో ఉండాలి. సణుగులు సంశయాలతో నలుగుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన తెగులు సమీపించినప్పుడు ధూపార్తిని చేతబట్టిన అహరోను చచ్చిన వారికి, బ్రతుకున్న వారికి మధ్యలో ధూపం వేసినప్పుడు తెగులు ఆగెను. ఈ పునరుద్ధానపు దినాన ఆ ధూపమే ప్రార్థన, ప్రభు సన్నిధికి చేరే విజ్ఞాపన, నిత్యము ఆయన సన్నిధిలో చేసే మొర్ర నీ చేతిలో ఉండాలి. నీ మోకాళ్ళకి అది నేర్పాలి. ప్రార్థనా శక్తి నీలో ఉండాలి, ప్రార్థనా బలం నీలో ఉండాలి. ప్రభా, నాకు ప్రార్థన చేయటం నేర్పమయ్యా, ప్రార్థించటం నేర్పయ్యా, ప్రార్థనా పరుల్లో కొనసాగటం నేర్పించయ్యా.
అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సహోదరి, దేవుడు నీ చేతులు చూస్తున్నాడు. సహోదరుడా, దేవుడు నీ మనస్సును చూస్తున్నాడు. దేవునితో చెప్పుకునే అనుభవంలోనికి నువ్వు రావాలి. ప్రార్థనా శక్తిని నువ్వు పొందుకోవాలి. ప్రభు సన్నిధానంలో నిలువు మోకాళ్ళు వేసి నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి చెప్పుకోగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు. అయ్యా, నా ప్రార్థన ఆలకించి నా జీవితంలో కార్యం చేయని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినాన, ఈ చివరి దినాల్లో మేము ఎలా జీవించాలో మీరు నేర్పించిన చక్కటి మాటల కొరకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంత ప్రేమించావు నాయన. నీ మాటల్లో కృప ఉంది, నీలో కృప ఉంది, నీ శక్తి మీద మాకు నమ్మకం ఉంది. మీరే మమ్మల్ని బలపరిచి మీ నిత్యత్వం వరకు నడిపించి కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ